విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఒక బ్లాక్ మెయిలర్ రౌడీ గూండా అని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. అనేక మంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడని ఆరోపించారు. అటువంటి వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడని, 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఏం చేశాడు, తర్వాత 5 ఏళ్లు ఎలా ప్రవర్తించాడో అందరికీ తెలుసన్నారు. ప్రజలు మేలు కోరే వెల్లంపల్లిని గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని నిన్న సాయంత్రం నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్ ఒడ్రు కాలనీ ప్రాంతంలో పర్యటించారు. మోదుగుల తిరుపతమ్మ, గణేష్ ఇతర నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని అన్నారు. ఎమ్మెల్యేగా వెల్లంపల్లి అఖండ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. స్థానిక కూటమి అభ్యర్థి ఒక బ్లాక్ మెయిలర్ అని, మహిళల జీవితాలతో ఆడుకున్నాడని ఆరోపించారు. ప్రజలకు మేలు చేసే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసాన్ని కొనియాడారు. స్వాతంత్ర సమర యోధుల భూములు కబ్జా చేసిన వ్యక్తిని ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. జనంలో స్పందన చూసిన తర్వాత, ప్రజల్లో స్పందన చూసిన తర్వాత ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ అఖండ మెజారిటీతో అఖండ విజయం సాధిస్తుపోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి, జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంతకుముందు ఇక్కడ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఒక బ్లాక్ మెయిలర్, ఒక రౌడీ, ఒక గోండా, అట్లాగే అనేక మంది మహిళల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి ఇవాళ టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమేశ్వర్ ఉన్నాడు. అతను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఏం చేశాడు, తర్వాత ఏ రకంగా ప్రవర్తించాడు కూడా అందరికీ తెలుసు ఇక్కడ. కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఏదైతే విజయవాడ వెస్ట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని అక్కడ చాలా అభివృద్ధి చేసి అట్లాగే ప్రజలకు మేలు కోరుకున్నటువంటి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని విజయవాడ సెంట్రల్ నుంచి గెలిపిస్తానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే స్వతంత్ర సమరయోధుల భూములు కూడా కబ్జా చేసినటువంటి వ్యక్తి ఈ బోండా ఉమేశ్వరరావు, అతన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వృద్ధులను, వికలాంగులను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. హైదరాబాద్లో కూర్చొని ఏపీ ప్రజలపై విషం కక్కుతున్న వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పచ్చ మీడియా అని తెలిపారు. వృద్ధుల ఉసురు చంద్రబాబుకు తగులుతుందన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తామని ప్రజలు తెలుపుతున్నారని అన్నారు. చంద్రబాబుకి ఓ ముని శాపం ఉందని, అందుకే ఎప్పుడు నిజం మాట్లాడు అని తెలిపారు. ఒక పక్క వాలంటీర్లను నిలిపివేయాలని లెటర్స్ ఇచ్చి మళ్లీ పింఛన్ ప్రతి ఇంటికి ఇవ్వండి అని మాట్లాడడం సబబు కాదన్నారు. వాలంటీర్లు ఒక పక్క ఆపమని చెప్పని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వాళ్ళ తొత్తులను పంపించి ఆపమని చెప్పి, ఈరోజేమో మళ్ళీ లెటర్లు రాసి నేను సీఎస్తో మాట్లాడాను, వాళ్ళతో మాట్లాడతాను. ఎందుకై ఈ అబద్ధాలన్నీ? నేరుగా చెప్పు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సిస్టమ్ నాకు పని చేయట్లేదు, నాకు ఇష్టం లేదు, నేను ఆపానని చెప్పుకో. అంతే తప్ప ఒక పక్క ఏమో వాలంటీర్ల వ్యవస్థ నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పి ఇతను అంటాడు. ఒక పక్క ఏమో నారా లోకేష్ వార్నింగ్ ఇస్తాడు. ఒక పక్క ఏమో వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులేమో వాలంటీర్లని తాట తీస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా జనాలు చూస్తున్నారు. ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా ఉంటుందని వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. ఆ వ్యవస్థ వల్ల చంద్రబాబుకి వచ్చిన నష్టమేంటో అర్థం కావట్లేదు. ఈరోజు గతంలో ఏమో బస్తాలు మోసే పని అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో వాలంటీర్ల వల్ల అమ్మాయిలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి అన్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు తలుపులు కొడతారని చెప్పి చంద్రబాబు అన్నాడు. మళ్ళీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తున్నారు. ఒక మాట మీద నుంచునే పరిస్థితి ఉంది వాళ్ళకి ఎవరికైనా కానీ. ఈరోజు ఏ ఒక్క గడపకి వెళ్ళినా చాలా ఆనందంగా ప్రతి ఒక్కరు మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. బాబు వచ్చిన దగ్గర నుంచి మేము ప్రశాంతంగా మా జీవన విధానాన్ని గడపగలుపుతున్నాము అని చాలా హర్షధ్వానాలు వ్యక్తం చేయటం అన్నది జరుగుతుంది. ఈరోజు ఫంక్షను ఏదైతే వితంతువులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, అందులు కానీ ఈరోజు మేము గడప గడపకి తిరుగుతుంటే ప్రతి గడపలోన చాలా నీరసంగా మేము మందులు ఎలా తెచ్చుకోవాలి, ఈ పాటికి మాకు ఫంక్షన్ వచ్చేసేది అన్న మాట వాళ్ళు వ్యక్తం చేయటం జరుగుతుంది. ఇది చాలా తప్పు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక దుర్మార్గమైన పని చేయటం అన్నది చాలా తీవ్రంగా ప్రజలందరూ ఖండిస్తున్నారు.